హాయ్ అండి. వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫిజిక్స్ ఛానల్. నేను మీ రమణ సార్. సో, ఇప్పటి వరకు మనము లెక్చర్ 1, లెక్చర్ 2 కంప్లీట్ చేసుకున్నాం. పార్ట్ 1లో బేసిక్స్ అన్నీ మాట్లాడామండి. కానీ ఇక్కడి నుంచి కొంచెం టఫ్ అవుతుంది చాప్టర్ చూడండి. సో, లెక్చర్ 3లో ఈ లెక్చర్‌లో మనము మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఏరియా, ఏరియా వెక్టర్ ఈ 3 ఫిజికల్ క్వాంటిటీస్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు. అవి చాలా టిపికల్‌గా ఫీల్ అవుతారు. చాలా కన్‌ఫ్యూజ్ గూడా అవుతారు పిల్లలు. ఎందుకంటే థీటా 90 డిగ్రీస్ అనగానే కాస్ 90 రాసేస్తారు. ఓకేనా. 0 అనగానే థీటా ప్యారలల్ అనగానే 0 రాసేస్తారు. కానీ అలా చేయడానికి అవ్వదు. కొంచెం కాంప్లికేషన్ ఉంది. అందుకని దీనికోసం ఒక స్పెషల్ వీడియో లెక్చర్ 3లో ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. ఓకేనా. క్లియర్‌గా చూడండి. లెక్చర్ 2లో మనం దానికంటే ముందు లెక్చర్ 2లో ఏం మాట్లాడాము? ఇగోండి ఈ టాపిక్‌లన్నీ మనం కంప్లీట్ చేసాం. ఒక్కసారి చూడండి వన్ బై వన్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఇప్పుడు థర్డ్ మాట్లాడుతున్నాం లెక్చర్ 3. ఈ 3లో ఓన్లీ ప్రాబ్లమ్సే మాట్లాడదాం. ఎందుకంటే ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. సీబీఎస్ఈలో గాని, స్టేట్‌లో గాని. ఇవి మీకు తెలియడం వస్తేనే ఫిజిక్స్ 100% రిజల్ట్ అనేది మీకొస్తుంది. అందుకనే ఈ ఈ థర్డ్ లెక్చర్‌లో ప్రాబ్లమ్స్ కొన్ని డిజైన్ చేశాను ఇంపార్టెంట్‌వి. మీరెక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు, ఎలా కన్‌ఫ్యూజ్ అవుతారు అన్ని విషయాలు కూడా నేను ఇక్కడ మాట్లాడతాను. చూడండి. ఓకే. సరే అండి. ప్రాబ్లమ్స్. సో, ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ ఫిజిక్స్‌లో చాలా టఫ్ యాక్చువల్లీ. స్టూడెంట్స్ అందరూ ఫీల్ అయ్యేది కేసెట్‌లో గాని, లేదా నీట్, జేఈఈ మెయిన్స్‌లో గాని ఫిజిక్సే మీకు రిజల్ట్ పోవడానికి ఫస్ట్ రీజన్. ఎందుకంటే క్రిటికల్ థింకింగ్ గాని, అప్లికేషన్ బేస్డ్ క్వెషన్స్ కానీ, కాంపిటెన్సీ బేస్డ్ క్వెషన్స్ కానీ, లేదంటే ఇలా ప్రాబ్లమ్స్ కానీ ఇచ్చినప్పుడు ఫార్ములాస్ మనకు తెలుసు. కానీ వాటిని ఎలా యూజ్ చేయాలో మనకి అర్థం కాదు. అందుకే ఫిజిక్స్‌లో ప్రాబ్లమ్స్ అనేవి క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు చూడండి. మీకు ఒక 3 ప్రాబ్లమ్స్ మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఒక 3 ప్రాబ్లమ్స్ డిజైన్ చేశాను. వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా చూడండి. ఫస్ట్ ప్రాబ్లమ్ నంబర్ 1. ఏ సర్క్యులర్ లూప్ ఆర్ ఏ కాయిల్ ఆఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 3 మీటర్ స్క్వేర్ ఆఫ్ మాగ్నిట్యూడ్ 2 టెస్లా that the plane of the loop makes an angle of 60 degrees with the magnetic field. Find the flux passing through the circular loop. Yes or no? ఇప్పుడు ఇది క్వెషన్. ఇది చూస్తే మనకసలు ఏంటనేది అర్థం కావట్లేదు. యెస్ ఆర్ నో? ఏంటసల ఈ సర్క్యులర్ కాయిల్ ఏంటి? యాంగిల్స్ ఏంటి? ఏమిటంటున్నాడని కదా! ఒకసారి నేను క్లియర్‌గా చెప్తా చూడండి. లైన్ బై లైన్ మళ్ళీ మనము స్ప్లిట్ చేసి మాట్లాడదాం. ఏ సర్క్యులర్ రెడ్ కలర్‌తో హైలైట్ చేస్తున్నాను చూడండి. ఏ సర్క్యులర్ లూప్ ఆర్ ఏ కాయిల్. ఇదిగోండి ఒక సర్క్యులర్ కాయిల్ ఉంది ఇలాగా. కాయిల్ అంటే ఏంటి? వైర్‌ని మనం ఎక్కువ సార్లు ఇలాగా ఏదైనా ఒక బాటిల్‌కి పెట్టి ఇలా తిప్పి ఒక 100 టర్న్స్ ఏసారనుకోండి. దానికి ఒక స్టార్టింగ్, ఎండింగ్ వస్తది కదా! అది సర్క్యులర్ షేప్‌లో ఉన్న కాయిల్. ఓకేనా. లూప్ అనే దాన్నే అంటారు. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే అర్థం ఏంటి? ఇగోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక రింగ్ ఉందనుకోండి. రింగ్‌కి ఇదే కదా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే. ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. యెస్ ఆర్ నో? ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంతట? 3 మీటర్ స్క్వేర్ ఇచ్చేసాడు. ఓకే. ఏరియాకి ఎస్ఐ యూనిట్ మీటర్ స్క్వేరే కదా! 3 మీటర్ స్క్వేర్ ఆఫ్ మాగ్నిట్యూడ్ 2 టెస్లా. మాగ్నిట్యూడ్ అంటే ఎవరిచ్చినట్టు? బి వాల్యూ ఇచ్చేసాడు 2 టెస్లా. సో, దట్ ద ప్లేన్ ఆఫ్ ద లూప్ మేక్స్ అన్ యాంగిల్ 60 డిగ్రీస్ విత్ ద మాగ్నెటిక్ ఫీల్డ్. చూడండి. ఈ యాంగిల్ 60 డిగ్రీస్ ఎవరెవరికి మధ్యలోట? ఎవరెవరికి చూడండి. విత్ మాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ప్లేన్ ఆఫ్ ద లూప్. ఓకేనా. చూడండి. 2 టెస్ట్. సో, దట్ ద ప్లేన్ ఆఫ్ ద లూప్ అంటే ఏంటి? ప్లేన్ ఆఫ్ ద లూప్ అంటే సర్క్యులర్ కాయిల్ ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి నా చేతిలో నా దగ్గరున్న చిన్న రిసోర్స్‌ని మీకు వాడి చూపిస్తున్నా. ఇగోండి. ఇలా సర్క్యులర్ రింగ్ ఉంది నా చేతిలో. యెస్ ఆర్ నో? పెర్పెండిక్యులర్ అంటే అర్థం ఏంటి? ఇగోండి చూడండి. ఇలా ఉంది. ఓకేనా. కెమెరాకి పెర్పెండిక్యులర్‌గా ఉంది. ఇప్పుడు దీన్నేమంటాం? ప్లేన్ ఆఫ్ ద కాయిల్ అంటాం. మీ సైడ్‌కి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా! ఇది ప్లేన్ ఆఫ్ ద కాయిల్ ఇది. ప్లేన్ ఆఫ్ ద కాయిల్. దాన్ని ఇగోండి ఇలా పెట్టాను నేను. ఇవి మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 ఫింగర్స్ 4 మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనుకుందాం. ఈ 4 మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్‌కి ఈ ప్లేన్ ఆఫ్ ద కాయిల్ ఎలా ఉంది? పెర్పెండిక్యులర్. దట్ మీన్స్ టు దిస్ magnetic field lines, the plane of the coil is perpendicular to the magnetic field. అంతే కదా! మాగ్నెటిక్ ఫీల్డ్‌కి ఫ్లక్స్ లైన్స్‌కి పెర్పెండిక్యులర్‌గా ఉంది. ఇక్కడ ఒక చిన్న విషయం ఉందండి. మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్‌కి
కాయిల్ పెర్పెండిక్యులర్‌గా ఉందంటే, ప్లేన్ ఆఫ్ ద కాయిల్ పెర్పెండిక్యులర్‌గా ఉందంటే, వెంటనే మరి థీటా 90 డిగ్రీస్ వేయకూడదు. ఎందుకనేది ఇక్కడ క్లియర్‌గా చెప్తా చూడండి. అదే మీకు కామన్‌గా 10థ్ క్లాస్‌లో మార్క్స్ పోవడానికి రీజన్ ఇక్కడే ఉంటుంది. ఎందుకు? చూడండి మళ్ళీ క్వెషన్ చెప్తున్నా, రిపీట్ చేస్తున్నా. ప్లేన్ ఆఫ్ ద కాయిల్‌కి ఇది ప్లేన్ ఆఫ్ ద కాయిల్ మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పెర్పెండిక్యులర్‌లీ అని అనగానే 90 డిగ్రీస్ రాసేయకూడదు. ఎందుకని? ఇక్కడ రైట్ సైడ్ మీకు నేను క్లియర్‌గా విజిబిలిటీ చేసి చూపిస్తా చూడండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా చూడండి. వాడు క్వెషన్ ఏం అడుగుతున్నాడని చాలా క్లియర్‌గా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రింగ్‌ని ఇక్కడ ఎలా డ్రా చేస్తున్నానంటే, ఇగోండి ఇలా డ్రా చేయలేం గదా! ఇలా డ్రా చేస్తే నేను స్క్రీన్ మీద మరి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి వెళ్ళిన మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ చూపించలేం గదా! అందుకని నేను పారాబోలా షేప్‌లో డ్రా చేస్తున్నా లైన్. ఆ పారాబోలా అంటే మీనింగ్ ఏంటి? ఇగోండి ఇలా ఉందని. నేను మీకు ఇలా చూపిస్తున్నా వర్టికల్‌గా. మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా తీసుకోవాలప్పుడు? ఇగోండి. ఇది సర్క్యులర్ కాయిల్ అయితే మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నట్టు తీసుకోవాలి. ఓకేనా? అది ఇప్పుడు డ్రా చేసి చూపిస్తున్నా చూడండి ఇక్కడ. ఇమాజినేషనే కష్టం ఇక్కడ. మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఇదిగోండి ఇలా నేను సర్క్యులర్ కాయిల్ ఇలా ఉంది. కాయిల్ ఎలా ఉందండి? ఇలా ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఏరియా వెక్టర్ ఎలా ఉంది? ఏరియా వెక్టర్ ఒక సైకిల్ టైర్‌కి ఒక టైర్ ఎలా తిరుగుతుంది చెప్పండి? ఒక సైకిల్ టైర్. ఒక సైకిల్ టైర్ ఎలా తిరుగుతుందంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్‌ని బేస్ చేసుకొని తిరుగుతది. ఇగోండి నేను చూపిస్తా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే ఏంటి? ఇగోండి సైకిల్ వీల్ అనుకుందాం అది. ఈ సైకిల్ వీలు ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్‌ని బేస్ చేసుకునే కదా తిరుగుతుంది. మిడిల్‌లో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎస్ఆర్‌ను. అలాగే అలాంటి యాక్సిస్ ఆఫ్ రొటేషను ఈ రింగ్‌కి కూడా ఉంటే అది ఇలాగే ఉంటుందా? చూడండి. ఎక్స్‌టెన్షన్ చేశా. ఇలాగే ఉంటుంది కదా! ఇలా. ఎస్ఆర్‌ను. ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి వచ్చిన ఆ వెక్టార్‌ని ఏమంటామంటే ఏరియా వెక్టార్ అంటాం. ఆ ఏరియా వెక్టార్ ఎప్పుడు కూడా ప్లేన్ ఆఫ్ ద కాయిల్‌కి పెర్పెండిక్యులర్ గానే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఎలా ఉంటుంది సార్? ఇగోండి. ఇది కదా! రింగ్ కదా! సర్క్యులర్ రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఓకేనా? ఇది ఏరియా వెక్టర్. ఏరియా వెక్టర్. ఇప్పుడు ఈ ఏరియా వెక్టర్ ఇలా బెండ్ అయిందనుకోండి. అప్పుడు ఇది కూడా చూడండి. ఈ ప్లేన్ ఆఫ్ ద కాయిల్ బెండ్ అయిందనుకోండి ఇలాగా. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏరియా వెక్టర్ కూడా బెండ్ అవ్వాలి. ప్లేన్ ఆఫ్ ద కాయిల్ అంటే ఇదండి ప్లేన్ ఆఫ్ ద కాయిల్. పెర్పెండిక్యులర్ అంటే ఇదే కదా! 90 డిగ్రీస్ ఉండాలి ఆ రెండిటికి మధ్యలో. ఇప్పుడు రింగ్ ఇలా ఉందనుకుందాం. సర్క్యులర్ రింగ్. ఏరియా వెక్టర్ ఎలా ఉండాలప్పుడు? ఎగ్జాక్ట్‌గా పెర్పెండిక్యులర్‌గా ఇలాగే ఉండాలి. మీ వైపు చూపిస్తున్నా చూడండి. యెస్ ఆర్ నో? ఇప్పుడు ఇలా చూద్దాం పెర్పెండిక్యులర్. అది బెండ్ అయితే ఆటోమేటిక్‌గా ఇది పెర్పెండిక్యులర్‌గా బెండ్ అవ్వాలి. ఈ విషయం క్లియర్‌గా తెలియకపోతే మీకు ఎగ్జామ్‌లో మార్కులు ఆటోమేటిక్‌గా పోతాయి. అందుకే మాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్ టఫ్ అని అనడానికి రీజన్. ప్రాబ్లమ్స్ చేయడం చాలా జాగ్రత్తగా ప్రాబ్లమ్స్ అనేవి చేయాల్సుంటది. పెర్పెండిక్యులర్ అనగానే 90 డిగ్రీస్ వేసేస్తే మార్కులు పోతాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ మీకు నీకు ఒక ట్రిక్ చెప్పా గదా! ఈ ట్రిక్‌ని ప్లే చేసి మనము ప్రాబ్లమ్ ఒకటి చేద్దాం చూడండి క్లియర్‌గా. ఇప్పుడు పెన్ తీసుకుంటున్నా. హ్మ్. ఓకే. ఇప్పుడు చూడండి. సో, సర్క్యులర్ రింగ్ ఉందండి. ఇదిగోండి ఇలా ఉందట రింగ్ ఫస్ట్ ఇనీషియల్‌గా ఇలా ఉంది రింగ్. సర్క్యులర్ రింగ్. అంటే దీనికి పెర్పెండిక్యులర్‌గా నా మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉంటే, ఇలా పెర్పెండిక్యులర్‌గా ఉంది. ఎస్ఆర్‌లో. కానీ చూడండి అక్కడ ఆ ఫిగర్‌ని చూస్తూ ఇది కూడా చూడండి ఇలా బెండ్ అయింది ఇలా. ఇగోండి. ఫిగరు దీన్ని 2 చూడండి. బెండ్ అయితే ఏరియా వెక్టర్ ఇలాగే కదా ఉంటది. అలాగే చూపించా చూడండి. ఏ బార్ అని చూపించాను అక్కడ. ఏరియా వెక్టర్. ఎస్ఆర్‌లో పెర్పెండిక్యులర్‌గా ఉండాలి. ఇగోండి పెర్పెండిక్యులర్‌గా ఉంది. ఇప్పుడు చూడండి. ఎందుకు 60 డిగ్రీస్ నేను తీసుకున్నానంటే, ఎవరెవరికి మధ్యలో 60 డిగ్రీస్ తీసుకున్నా, ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అని అనుకుంటున్నాం కదా! ఆ ఏరియా వెక్టార్‌కి ఇగోండి ఏరియా వెక్టార్‌కి ఇవి మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్‌ని నార్మల్‌గా మనం ఏమని చెప్తున్నాం? బీ బార్. అంటే థీటా అంటే ఎవరెవరికి మధ్యలో యాంగిలు? ప్లేన్ ఆఫ్ ద కాయిల్‌ని కన్సిడర్ చేయకూడదు. బీ బార్‌కును ఏరియా వెక్టార్‌కి మధ్యలో ఉన్న యాంగిలే ఈ థీటా. అది తెలియకపోతే పెర్పెండిక్యులర్ అని టర్మ్ కనబడగానే 90 డిగ్రీస్ వేస్తే పోతుంది.
ఓకేనా? బీ బార్‌కి, ఏ బార్‌కి మధ్యలో యాంగిలే చూడాలి. బీ బార్‌కి, ఏ బార్‌కి మధ్యలో యాంగిల్ వాడు ఎంత ఇచ్చాడు? 60 డిగ్రీస్. ఇక ఈజీ ఏముంది చూడండి. దీన్ని సాల్వ్ చేద్దాము. You know very well B bar what it is called phi formula you know very well BA cos theta. BA cos theta. ఓకేనా? స్కేలార్ ఫార్మ్. ఇప్పుడు B వాల్యూ ఎంత? ఇచ్చేసాడు చూడండి 2 టెస్లా. ఫస్ట్ ఎప్పుడు గూడా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు 10థ్ క్లాస్‌లో గాని, లేదంటే +1, +2లో గాని ఈ రూల్ అనేది పక్కాగా ఫాలో అవ్వాలి. ఇప్పుడే మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి ఎగ్జామ్‌లో. ఏంటి సార్ అనంటే, ఆ రూల్ ఏంటి సార్ అనంటే గాస్సా రూల్. జి అంటే అర్థం ఏంటి? గివెన్. గివెన్ డేటా గాఫ్సా 1. సెకండ్ వన్ ఏంటంటే గాఫ్సా ఆస్క్డ్ ఏమడుగుతున్నాడు మనకి? వాడు ఏమడుగుతున్నాడు? ఏమడుగుతున్నాడు? అది కావాలి. ఎఫ్ అంటే ఫార్ములా యూజ్డ్. మనము సాల్వ్ చేయాలంటే నాకు ఆన్సర్ రావాలంటే ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాము? ఫార్ములా యూజ్డ్ సూటబుల్ ఫార్ములా. ఎస్ అంటే అర్థం ఏంటి? సాల్వ్. నేను సాల్వ్ చేసేసి కాలిక్యులేషన్ ఇక్కడ చేయాలి. లాస్ట్ వన్ ఆన్సర్. నాకొచ్చే ఆన్సర్ ఏంటనేది దాన్ని రెక్టాంగులర్ బాక్స్‌లో పెట్టుకొని ఆన్సర్ రాస్తే అప్పుడు నాకు ఫుల్ మార్క్స్ అనేవి ఎగ్జామ్‌లో వస్తాయి. ఇప్పుడు ఈ రూల్ ప్రకారం మనం నీట్‌గా సమ్ చేద్దాం చూడండి. ఫస్ట్ గివెన్ డేటా. ఏమిచ్చాడు గివెన్ డేటా? టైం తీసుకున్న నీట్‌గా స్లోగా చెయ్యాలండి. చూడండి చేస్తాను. గివెన్ డేటా అంటే ఏంటి? ఇక్కడ క్రాస్ సెక్షన్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏరియా వెక్టార్ వాడు క్లియర్‌గా ఇచ్చేసాడు. 3 మీటర్ స్క్వేర్. ఇన్ని సార్లు ఏ బార్ తీసుకోవాల్సిన పని లేదు. ఏ బార్ తీసుకోలేదంటే అర్థం ఏంటి? ఓన్లీ మాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుతున్నానని అర్థం. అది కరెక్టే. యెస్ ఆర్ నో? యాంగిల్. యాంగిల్ అంటే ఎవరు? థీటా. 60 డిగ్రీస్. యెస్ ఆర్ నో? అలాగే బి కూడా ఇచ్చేసాడండి. ఇగోండి 2 టెస్ట్‌లు. క్వెషన్‌లో చూడండి ఒకసారి 2 టెస్ట్‌లు. యెస్ ఆర్ నో? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? వాట్ వి హావ్ టు ఫైండ్ ఔట్. యెస్ ఆర్ నో? అంతే కదా కావాలి. మనకేం కావాలి? గివెన్ డేటా ఇచ్చేసాడు. థీటా కూడా ఇచ్చేసాడు. ఇప్పుడేం కావాలి? ఫై కావాలి. మాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత? ఎంత మాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఎన్ని మాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేవి ఈ క్రాస్ సెక్షన్ ఏరియా గుండా మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు ఫైకి ఫార్ములా ఏంటి? బిఏ కాస్ థీటా. ఇదే స్టెప్ నంబర్ 3. ఫార్ములా యూజ్డ్. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ ఏంటి? సబ్స్టిట్యూషన్. ఫై ఈక్వల్ టు బి వాల్యూ 2 టెస్లా. ఏ 3. ఎస్ ఆర్ నో? 3 మీటర్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేస్తున్నా. కాస్ 60 వాల్యూ. ఇప్పుడిక్కడ ట్రిగనోమెట్రీ కొంచెం మీకు తెలియాలి. 10థ్ క్లాస్‌లో మ్యాథ్స్‌లో యూజ్ చేసే ట్రిగనోమెట్రీ కొంచెం తెలియాలి. 2 ఇంటూ 3 ఇంటూ కాస్ 60 వాల్యూ, సైన్ 30 వాల్యూ అంటే 1/2. 2, 2 విల్ గెట్ క్యాన్సెల్ ఈచ్ అదర్. దెన్ ఫైనల్లీ వి విల్ గెట్ ద ఏంటా 3? 90% స్టూడెంట్స్ ఆ 3 అని ఆపేస్తారు అక్కడ. యూనిట్ కూడా ఇంపార్టెంట్. ఫై అంటే ఎవరు? మాగ్నెటిక్ ఫ్లక్స్. మాగ్నెటిక్ ఫ్లక్స్ యూనిట్ వెబర్. డబ్ల్యూ క్యాపిటల్, స్మాల్ వి. 5 వాల్యూ నాకు 3 వెబర్ వచ్చింది. ఇప్పుడు ఆన్సర్‌లో నేనేం రాయాలి? లాస్ట్ రూల్ ఏంటి మనకి? స్టెప్ ఏంటి? ఆన్సర్. ఆన్సర్‌లో ఒక చిన్న రెక్టాంగులర్ బాక్స్ పెట్టి 5 ఈక్వల్ టు 3 వెబర్ అని పెట్టి నీట్‌గా రాయండి. అక్కడ వాడు ఏమి అడిగాడు? అది మీరు చెప్పారు. ఏంటని? 3 వెబర్స్ ఆఫ్ మాగ్నెటిక్ ఫ్లక్స్ ఈస్ పాసింగ్ త్రూ ఏ గివెన్ ఏరియా దట్ ఈస్ 3 మీటర్ స్క్వేర్. ఇఫ్ 2 టెస్లా ఆఫ్ మాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ ప్రొడ్యూసింగ్. అలా క్లియర్‌గా మీరు రాస్తే ఫుల్ ఔట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ అనేవి మీకు ఎగ్జామ్‌లో వస్తాయి. ఇది ఒక రకమైన మోడల్ సమ్ అండి. ఇంకొక మోడల్ సమ్ చూద్దాం చూడండి. మరి కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే మోడల్ సమ్ ఇంకో ప్రాబ్లమ్ క్లియర్‌గా చూద్దాం. లెట్ అస్ సీ. సో, గివెన్ డేటా ఇగోండి సేమ్ అదే ఉంటుంది. మళ్ళీ మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. నేను లింక్‌లో షేర్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్‌లో మీరక్కడ తీసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ 2 చూడండి. ప్రాబ్లమ్ 2. ఇప్పుడు ప్రాబ్లమ్ 2 కూడా అంతే. క్వెషన్‌ని జాగ్రత్తగా చూసుకొని డయాగ్రామ్ మీకు డ్రా చేయడం రావాలి. అదే ఇంపార్టెంట్ అండి ఫిజిక్స్‌లో. చూడండి. A circular loop or a coil of area of cross section 2 మీటర్ స్క్వేర్. ఓకేనా? ఆఫ్ మాగ్నిట్యూడ్ 2 టెస్లా. థియరీతో మనకి ఇంపార్టెంటే. కానీ యూనిట్ బట్టి మనకు అది ఏం అడుగుతుండని తెలియాలి. ఏం డేటా ఇచ్చాడని తెలుసుకోవాలి. చూడు. ద మాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ పెర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద కాయిల్. చాలామంది 90% ఇక్కడ పెర్పెండిక్యులర్ అని కనపడగానే థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని రాసుకొని వేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ తమాషా చూడండి. ఇది 90 డిగ్రీస్ కాదు. 0 తీసుకోవాలి. ఎందుకో చెప్తా చూడండి.
ఫైండ్ ద ఫ్లక్స్ పాసింగ్ త్రూ ద సర్క్యులర్ లూప్ కదా. అది సార్ పర్పెండిక్యులర్ అంటే తీటా 0 ఎందుకు తీసుకోవాలి సార్? ఇప్పుడు విషయం చెప్తా చూడండి. మళ్ళీ క్వెషన్ జాగ్రత్తగా చూడండి. ఈ సర్క్యులర్ చూడండి, ఇక్కడ పెన్ మారుస్తున్నా లైన్ బై లైన్ మళ్ళీ ఒకసారి చూడండి. ఎందుకు ఇది టిపికల్? ఈ సర్క్యులర్ లూప్ ఆఫ్ కాయిల్ ఆఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 2 మీటర్ స్క్వేర్. ఇప్పుడు దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత అంటే 2 మీటర్ స్క్వేర్. ఎస్ సార్ నో? రింగ్ నాకు దొరకలేదు ప్రెజెంట్ అండి, అందుకని దీన్ని యూజ్ చేస్తున్నా నేను. రింగ్ తాలూకు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంతా 2 మీటర్ స్క్వేర్. మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇచ్చాడు 2 టెస్ట్లు. అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ పెర్పెండిక్యులర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ పెర్పెండిక్యులర్ అంటే అర్థం ఏంటి? ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దీనికి ప్లేన్ ఆఫ్ కాయిల్ ఎలా ఉందట? పెర్పెండిక్యులర్. ప్లేన్ ఆఫ్ కాయిల్ అంటే ఇది. ఇగోండి ఇది ప్లేన్ ఆఫ్ కాయిల్. మీ బోర్డు, మీ సార్ రాసే ఫిజిక్స్ సార్ రాసే బోర్డు ఉంది కదా, బోర్డు అంతా ఒక ప్లేన్. మరి ఇప్పుడు దీనికి ప్లేన్ ఇదే కదా. ఈ ప్లేన్‌కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉందట? పెర్పెండిక్యులర్‌గా ఉందంట. అంటే ఇలా. అనగానే 90 డిగ్రీస్ రాసేయకూడదు. ఎందుకంటే యాంగిల్ అంటే ఎవరెవరికి మధ్యలో యాంగిల్ థీటా మీన్స్ థీటా ఈస్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ ద బి బార్ అండ్ ఏ బార్. నాట్ కాయిల్. కాయిల్‌ని తీసుకోకూడదు. ఏ బార్‌కి, బి బార్‌కి మధ్యలో ఉండే యాంగిల్. ఇప్పుడు మీరే చెప్పండి. 4 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా వెళ్ళాయనుకోండి. ఒక్క ఫింగరు ఇది ఏరియా వెక్టర్ అనుకుందాం. ఈ ఏరియా వెక్టార్‌కి, బి బార్‌కి, ఏ బార్‌కి మధ్యలో యాంగిల్ ఎంత చూడండి అక్కడ? 0 డిగ్రీస్. ఎందుకంటే చూడండి ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి, వెళ్తున్నాయి లోపల నుండి. ఏరియా వెక్టార్‌కి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్‌కి మధ్యలో యాంగిల్ ఎంత? ఇది బి బారే కదా! బి బార్. ఎస్ ఆర్ నో? ఇది ఏ బార్ వెక్టర్. యాంగిల్ ఇది యాంగిల్ 0 డిగ్రీస్. అంతేనమ్మా. అందుకే ఇక్కడ 0 వేయాలి. వేసుకుంటే వస్తుంది. అందుకే ఇక్కడ చూడండి. మీరు మళ్ళీ ఈ లాజిక్ మర్చిపోకుండా ఇక్కడ క్లియర్‌గా నోట్ పాయింట్ రాసిచ్చా మీరు చూడండి. నోట్ ద కామన్ మిస్టేక్ దట్ స్టూడెంట్స్ మేక్ హియర్ ఈస్. కామన్‌గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, చెయ్యాలని కాదండి, ఎగ్జామ్ ఫేవర్ అట్లా ఉంటది. చూడండి. ఇన్ ద గివెన్ క్వెషన్ దే గివెన్ లైక్ దిస్. ఇలా ఇచ్చాడన్నమాట. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ కాయిల్. ద రియల్ మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈస్ ద యాంగిల్ వి మస్ట్ బి టేకెన్ బిట్వీన్. ఎవరెవరికి మధ్యలో తీసుకోవాలంట యాంగిల్? థీటా ఈస్ నథింగ్ బట్ ద యాంగిల్ బిట్వీన్ బి బార్ అండ్ ఏ బార్. అంతే కదా. మనం కాయిల్‌కి యాంగిల్ తీసుకోకూడదు. ఏ బార్‌కి, బి బార్‌కి మధ్యలో యాంగిల్ ఎంత ఉందోనే తీసుకోవాలి. హియర్ వి హావ్ టు టేక్ ద యాంగిల్ యాస్ 0. ఎందుకని మీకు ఇప్పుడే చెప్పా. ఓకేనమ్మా. ఇలా. ఇలా తీసుకొని గివెన్ డేటా ఇక మీకు ఇదంతా ఇప్పుడే నేను చెప్పా. జస్ట్ నౌ ఓన్లీ ఐ టోల్డ్ యూ. ఇక మీకు డేటా మీకు ఎలా చేయాలో మీకు తెలుసు. సేమ్ ఫార్ములా బిఏ కాస్ థీటా ఇగోండి. ఓకేనా. మళ్ళీ నేనేం చెప్పక్కర్లేదు. చూడండి బిఏ కాస్ థీటా 2 ఇంటూ 2 ఇంటూ కాస్ 0 ఇంపార్టెంట్ ఇక్కడ. కాస్ 0 వాల్యూ ఎంత? ఒక చిన్న టేబుల్ మీకు రావాలి. చూడండి. ట్రిగ్నోమెట్రీ టేబుల్ ఒక చిన్నది మీకు తెలుసుకోవాలి. సైన్ థీటా మీకు ఆల్రెడీ మ్యాథ్స్‌లో మీ సార్స్ చెప్తారు. కాస్ థీటా, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. యెస్ ఆర్ నో? టాన్ థీటా 0, 30, 45, 60, 90 డిగ్రీస్. కానీ 180 కూడా అవసరం అమ్మా మనకి. టాన్ థీటా అక్కడ అడగడు ఎప్పుడు కూడాను. కానీ కాస్ థీటా, సైన్ థీటా 180 డిగ్రీస్ అవసరం. ఎందుకో మీకు ముందుకు చెప్తా చూడండి. టాన్ థీటాకి మనకి 180 డిగ్రీస్ అక్కర్లేదు. ఓకేనా. నో నీడ్. బర్డెన్ పెట్టుకోకండి. ఇక్కడ టాన్ థీటా అవసరం 180 డిగ్రీస్‌కి లేదు. సరే ఇప్పుడు వాల్యూస్ వేద్దాం రండి. ఈ వాల్యూస్ మీకు కూడా తెలుసు కదా. చూడండి. కరెక్టో కాదో ఒకసారి చెక్ చేయండి. నేను వేస్తున్నా. సైన్ 0, 0. సైన్ 30 1/2. సైన్ 45 1/√2. సైన్ 60 √3/2. సైన్ 90 1 కదా. సైన్ 180 వాల్యూ కూడా ఇంపార్టెంట్ అమ్మా. మనకి ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, తర్వాత మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ మూవింగ్ చార్జ్ అక్కడ F = ఐబీఎల్ సైన్ థీటా అని వేసినప్పుడు సైన్ 180 వాల్యూ వేయాలి. సైన్ 180 వాల్యూ 0. ఓకే. కాస్ 0 వాల్యూ 1. దీనికి ఆపోజిట్. నెక్స్ట్ కాస్ 30 వాల్యూ √3/2. ఎస్ ఆర్ నో? కాస్ 45 సేమ్ √2 ఓన్లీ. సైన్ 45, కాస్ 45 వాల్యూ రెండువి కూడా 1/√2 ఓన్లీ. కాస్ 60 వాల్యూ సైన్ 30 వాల్యూ అంటే 1/2. కాస్ 90 వాల్యూ 0 మినిమమ్ అండ్ 180 వాల్యూ -1.
యెస్ ఆర్ నో? టాన్ 0. ఈ టాన్ థీటా తాలూకా ఇది అవసరం ఇప్పుడు మనకి లేదమ్మా. ఊరికే టైమ్ వేస్ట్ వద్దు. ఓకేనా? 10థ్ క్లాస్‌లో ఈ టాన్ థీటా మనకు ఫిజిక్స్‌లో అవసరం ఎక్కడ రాదు. డోంట్ వర్రీ. బర్డెన్ చేసుకోకండి. ఓకేనా? టాన్ థీటా కూడా వస్తుంది. సైన్ థీటా బై కాస్ థీటా వేస్తే టాన్ థీటా వచ్చేస్తది. ఆ వాల్యూసే మనకు గివెన్ ఆన్సర్స్. కానీ వీటి అవసరం లేదు. ఓకేనా? స్మార్ట్‌గా వర్క్ బర్డెన్ చేసుకోకండి. అంతే ఈ టేబుల్ అయితే పక్కాగా రావాలి మీకు. ఇప్పుడంతే కాస్ 0 వాల్యూ టేబుల్‌లో చూడండి ఎంతుంది 1. ఇక్కడ 1. యెస్ ఆర్ నో? 4 వెబర్. 2 ఇంటూ 2 4 వెబర్. రాసి చూడండి క్లియర్‌గా నేను మెన్షన్ చేశా. ఎగ్జామ్‌లో మీకు ఫుల్ మార్క్స్ రావాలంటే ఇంప్రెషన్ ఇంపార్టెంట్. ద ఫ్లక్స్ పాసింగ్ త్రూ ద సర్క్యులర్ లూప్ ఈస్ 4 వెబర్. ఆన్సర్‌లో క్లియర్‌గా రాయాలి. నోట్ ఇఫ్ theta ఈక్వల్ టు 0 దెన్ మాక్సిమం ఫ్లక్స్ లైన్స్ పాసింగ్ త్రూ ద గివెన్ ఏరియా. ఎందుకని మాక్సిమం ఫ్లక్స్ పాస్ అవుతుందట? theta 0 ఉంటే. theta 0 అంటే అర్థం ఏంటి? ప్లేన్ ఆఫ్ పెర్పెండిక్యులర్ కాయిల్‌కి అంటే ప్లేన్ ఆఫ్ ద కాయిల్‌కి మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పెర్పెండిక్యులర్‌గా ఉన్నాయని అర్థం. థీటా 0 అంటే మీనింగ్. ఇలా ఉందని అర్థం. కాయిల్ ఇలా ఉంటే మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పెర్పెండిక్యులర్‌గా వెళ్తున్నాయని. అప్పుడు అన్ని మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ దీంట్లో నుంచి వెళ్ళిపోతాయి గదా! అది మీనింగ్. అదే ముందు కేస్ తీసుకోండి. ఇలా ఉందనుకోండి లైక్ సమ్ యాంగిల్‌తో. కొన్ని మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఈ లోపల నుంచి వెళ్తున్నాయి. మరికొన్నేమో బయట నుంచి వెళ్ళిపోతున్నాయి చూడండి. కానీ ఈ కేస్‌లో మాత్రం 4 మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ దీంట్లో నుంచి వెళ్ళిపోతున్నాయి. అంటే మాక్సిమం ఫ్లక్స్ లైన్స్ ఆర్ పాసింగ్ త్రూ ద కాయిల్ వెన్ ఇట్ ఈస్ పెర్పెండిక్యులర్ టు ద మాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఆర్ మాగ్నెటిక్ ఫీల్డ్ కదా! యెస్. ఇది చూడగానే చాలా హెడ్‌ఏక్ అనిపిస్తది. కష్టం. ఎందుకంటే చాలామంది పిల్లలు కామెంట్ కూడా పెట్టారు. సార్ ఏంటి సార్ మీ వీడియోస్ అర్థం కావట్లేదని. ఎందుకు అర్థం కావట్లేదంటే ఇమాజినేషన్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నా యూట్యూబ్‌లో నేను 2 చాప్టర్‌లు పెడుతున్నా. ఆ 2 గూడా మొత్తం మన స్టేట్‌లో సీబీఎస్ఈలోనే స్టూడెంట్స్ చాలా టఫ్ అని ఫీల్ అవుతున్న చాప్టర్‌లనే నేను జేస్తున్నా. అంటే మీరెక్కువ ప్రాక్టీస్ చేయాలి. డౌట్స్ ఉంటే కామెంట్‌లలో పెట్టండి. మరికొన్ని వీడియోస్ మీకు ఈజీగా అర్థం కావడం కోసం చేస్తాను. థరోగా ఫ్రీక్వెంట్‌గా వీడియోస్ చూడాలండి. తర్వాత ప్రాక్టీస్ చేయాలి. టెక్స్ట్ బుక్‌లో దొరికే 2, 3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. డౌట్ ఉంటే కామెంట్‌లో పెట్టండి. వాటి మీద గూడా నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను. ఓకేనా? యెస్. నెక్స్ట్ ప్రాబ్లమ్ నంబర్ 3 లాస్ట్ ప్రాబ్లమ్ ఈ లెక్చర్‌లో చూడండి. ఇది మీకిది అయితే మీకు మాగ్నెటిక్ ఫ్లక్స్ నుంచి ఇచ్చిన ఏ ప్రాబ్లమ్ అయినా మీరు చేసేయగలరు. ఓకేనా? చూడండి. నెక్స్ట్ అండి. ప్రాబ్లమ్ నంబర్ 3. ఏ సర్క్యులర్ లూప్ ఆఫ్ కాయిల్ ఆఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 3 మీటర్ స్క్వేర్ మాగ్నిట్యూడ్ ఇచ్చేసాడు. ఇప్పుడు ద మాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ పారలెల్ టు ద చూడండి ఇక్కడ పారలెల్ అన్నాడు. ముందేమో పెర్పెండిక్యులర్ టు ద కాయిల్ అన్నాడు. పారలెల్ అంటే మీనింగ్ ఏంటి? మీకు చూపిస్తా చూడండి. నేను కాయిల్‌ని ఇప్పుడు ఈసారి ఇలా ఉంచా మీ వైపు చూడండి మీకు కనిపించేలాగా. కానీ ఈసారి కూడా మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలాగే వెళ్తున్నాయి అనుకుందాం ఇలాగే. ఇలా వెళ్తున్నాయి. ఇలా. యెస్ ఆర్ నో ఆర్ ఇలా. ఇలా ఎళ్తే ఆల్‌మోస్ట్ నిల్ మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి దీని నుంచి వెళ్తాయి. ఇలా ఉందనుకోండి అన్ని మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఈ లోపల నుంచి సర్కిల్‌లో నుంచి ఎళ్ళిపోతున్నాయి. కానీ ఇలా ఉంటే వెళ్ళవు కదా! అది పారలెల్ అంటే. అది ఇలా కనిపిస్తది మీకు చూడండి ఫిగర్. ఇప్పుడు చూడండి 4 మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి. ఫిగర్ మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. నేను ఈసారి రింగ్‌ని ఇలా తీసుకున్నా హారిజాంటల్‌గా తీసుకున్నా. హారిజాంటల్‌గా. కానీ మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా వెళ్తున్నాయి ఇలా. ఇగోండి. ఈ రింగ్ మీద నుంచి వెళ్ళిపోతున్నాయి. పైనుండి, కింద నుండి. వెళ్ళిపోతే మరి మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ దీంట్లో నుంచి వెళ్తాయా? వెళ్ళవు కదా! ఎందుకంటే వాటి మధ్యలో స్పేసింగ్ ఉంది మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్‌కి. కానీ రింగ్‌ని నేను ఇలా మిడిల్‌లో ఇలా పెట్టాను. దీన్ని ఏమంటామంటే థీటా 90 డిగ్రీస్ అంటాం. ఎలాగో చూడండి. క్వెషన్ మళ్ళీ ఒకసారి మీకు క్లియర్‌గా చదువుతా చూడండి. ఇది మీకు అర్థం కాకపోతే ఫార్ములా పారలెల్ అనగానే థీటా ఈక్వల్ టు 0 వేసేస్తారు. ఆటోమేటిక్‌గా మార్కులు లూజ్ అయిపోతారమ్మా. చూడండి మళ్ళీ చెప్తున్నా క్లియర్‌గా. ఈ సర్క్యులర్ లూప్ ఇది మీకు తెలిసిందే. గివెన్ డేటా ఇక్కడితో మీకేం ప్రాబ్లమ్ లేదు. సెకండ్‌లో అయినా చూసుకోవాలి. ద మాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ పారలెల్ టు ద ప్లేన్ ఆఫ్ ద కాయిల్. అంటే అర్థం ఏంటి? ఎవరెవరికి పారలెల్ అంటున్నాడు వాడు? ఇవి మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఇప్పుడు పారలెల్‌గానే ఉంది కదా! రైల్వే ట్రాక్ మధ్యలో ఉన్నట్టు. ఇది పారలెల్. ఇలా ఉందనుకోండి పర్పెండిక్యులర్ అది ముందు కేస్, సెకండ్ కేస్. ఇది థర్డ్ కేస్ కాబట్టి పారలెల్ అంటే ఇది. మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ పారలెల్ టు ద ప్లేన్ ఆఫ్ ద కాయిల్. పర్పెండిక్యులర్ అంటే ఇది. కదా! అలా అంటున్నాడు. అందుకని నేను ఇలా డ్రా చేశాను ఫిగర్‌ని చూడండి. ఇప్పుడు అంతే ఇంకేముంది ఏరియా వెక్టర్ యాంగిల్ చూడండి. యాంగిల్ బిట్వీన్ ఏరియా వెక్టర్ అండ్ బి బార్ అది మనం కన్సిడర్ చేయాలి కదా! ఏ బార్ ఇగోండి ఇక్కడ హైలైట్ చేశాను. బి బార్ ఇలా ఉంది.
ఈ రెండిటికి మధ్యలో యాంగిల్ ఎంతుంది? ఏ బార్ ఏమో పైకుంది. బి బార్ ఏమో ఇలా ఉంది. ఇగోండి బి బార్, ఏ బార్ పైకి ఇలా ఉంది. యాంగిల్ ఎంత ఇక్కడ 90 డిగ్రీస్. క్లారిటీ వచ్చిందా? అంతే. ఇప్పుడు ఆ థీటా 90 డిగ్రీస్ వేసి ఫార్ములా వేసేయడం. లాజిక్ తెలిస్తే ఫార్ములా వేసుకొని వెళ్ళిపోవచ్చు. నోట్ చూడండి. ద కామన్ మిస్టేక్ దట్ స్టూడెంట్స్ మేక్ హియర్ ఈస్ ఇన్ ద గివెన్ క్వెషన్ ది గివెన్ లైక్ దిస్. ఓకే. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ ప్యారలల్ టు ద ప్లేన్ ఆఫ్ ద కాయిల్. ఇలా ఇస్తాడు మనకి హింట్ ఇది. అంటే థీటా 0 అన్నాడని వెంటనే 0 రాసేయకూడదు. లేదా పెర్పెండిక్యులర్ అన్నాడని 90 వేసేయకూడదు. మీరు యాంగిల్ ఎవరెవరికి మధ్యలో చూసుకోవాలి? ఏ బార్‌కి, బి బార్‌కి మధ్యలో. చూడండి. ద రియల్ మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈస్ ద యాంగిల్ వి మస్ట్ బి టేకెన్ బిట్వీన్ థీటా ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ బి బార్ అండ్ ఏ బార్. దెన్ హియర్ వి హావ్ టు టేక్ ద యాంగిల్స్ యాస్ 0. ఓకేనా? అలా మనం యాంగిల్ 0 అని తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ దీని అర్థం ఏంటంటే థీటా అంటే మీనింగ్ బి బార్‌కి, ఏ బార్‌కి మధ్యలో ఉన్న యాంగిల్. అంతేనమ్మా. ఏరియా వెక్టర్ ఎప్పుడు గూడా ప్లేన్ ఎక్కడైతే ఉంటుందో ప్లేన్ అంటే ఇది కదా! ఇది ప్లేన్ కదా! మీకు కనిపిస్తుంది ప్లేన్. పెర్పెండిక్యులర్‌గా ఉండాలి 90 డిగ్రీస్. నేను ఇటు తిప్పాననుకోండి ఇలా ఉండాలి. పైకి తిప్పాననుకోండి ఇలా హారిజాంటల్ పైకుంది. నా వైపు తిప్పితే నాలా. మీకు క్లారిటీ వచ్చింది కదా! నేను ఎటు బెండ్ చేసినా ప్లేన్‌కి 90 డిగ్రీసే ఉండాలి ఇలా 3 మోషన్ లాగా. ఓకేనా? అలా ఉంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఇంకా ఏముంది చూడండి. నెక్స్ట్ గివెన్ డేటా. B ఈక్వల్ టు 3 టెస్లా, థీటా 90 డిగ్రీస్, A ఈక్వల్ టు 2 మీటర్ స్క్వేర్, ఫై ఈక్వల్ టు ఎంత? సేమ్ ఫార్ములా BA కాస్ థీటా 3 ఇంటూ 2 ఇంటూ కాస్ 90. ఎందుకంటే థీటా 90 డిగ్రీస్ కదా! ఏ బార్‌కి, బి బార్‌కి మధ్యలో యాంగిల్ డయాగ్రామ్ డ్రా చేయడం రావాలి. ఈ డయాగ్రామ్ డ్రా చేయడం రాకపోతే ప్రాబ్లమ్ రాంగ్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. ఓకేనా? యాహ్! ఇమాజినేషన్ మీకు అర్థం కావాలి. అందుకే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ టఫ్ చాప్టర్. ఓకే. ఇమాజినేషన్ అనేది 3 డైమెన్షన్‌లో మీరు క్లియర్‌గా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకేముంది ఫార్ములా యూజ్ చేసి సమ్ చేయడమే. మీరు మ్యాథ్స్‌లో ఎక్స్‌పర్ట్స్ చేయగలరు. చూడండి 3 ఇంటూ 2 ఇంటూ 0 కాస్ 90 వాల్యూ 0 టేబుల్‌లో చూసుకోవాలి. టేబుల్ ఎప్పుడు కూడా ఈ సమ్స్ రాసినప్పుడు టేబుల్ ఒకటి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి కాస్ 90 వాల్యూ ఎంత? 0. యెస్ ఆర్ నో? కాస్ 90 వాల్యూ 0. అదే రీజన్. కాస్ 90 0 వెబర్. మరి 0 వెబర్ కరెక్టేనా? యెస్. 0 వెబర్ అంటే అర్థం ఏంటి? ఒక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్ కూడా ఈ సర్క్యులర్ కాయిల్‌లో నుంచి వెళ్ళలేదు. మరి నిజమా కాదా మనం చూడాలి కదా! ప్రూఫ్ చూసుకోవాలి కదా! ఇగోండి. రింగ్ ఇలా ఉంది కదా! మనకు సమ్‌లో. ఇదిగోండి ఇది రింగ్. హారిజాంటల్‌లో ఉంది. కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా వెళ్తున్నాయి? ఇలా పోతున్నాయి గదా! ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా పోతుంటే చూడండి ఒక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ అయినా ఈ ఈ సర్క్యులర్ కాయిల్‌ని క్రాస్ చేస్తుందా? ఇలా అయితే చేసుండేవి. కానీ కాయిల్ ఇలా ఉంది కదా! కాబట్టి చేయట్ల. చేయడం లేదు కాబట్టి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది 0 ఉంటుంది. యెస్ ఆర్ నో? అది. థీటా 90 డిగ్రీస్ ఉంటే ఫ్లక్స్ అనేది 0. థీటా 0 ఉంటే ఫ్లక్స్ మాక్సిమం ఉంటది. అలా గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాబ్లమ్ రాదు. నోట్ ఇక్కడ చూడండి. ఇఫ్ థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ దెన్ మినిమమ్ 0 వెబర్ ఫ్లక్స్ లైన్స్ ఆర్ పాసింగ్ త్రూ ద గివెన్ ఏరియా. ఓకేనా? ఇలాగా ఈ మూడేనండి మోస్ట్‌లీ మనకి ఈ 3 ప్రాబ్లమ్సే మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్‌లో ఫై ఈక్వల్ టు BA కాస్ థీటా అనే ఫార్ములా నుంచి మనల్ని కన్‌ఫ్యూజ్ చేసే క్వెషన్స్ ఈ మూడే. ఈ పార్ట్ 1లో టఫెస్ట్ పోర్షన్ ఇదే. ఓకేనా? సో, ఇదండి పార్ట్ 1లో 1, 2, 3 వీడియోస్ కూడా కంప్లీట్ అయిపోయి, మనం నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో అసలు కథ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ స్ట్రెయిట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్క్యులర్ కాయిల్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సోలెనాయిడ్. ఆగండి. ఒక 2 నిమిషాలు ఆగితే నేను టెక్స్ట్ బుక్‌లో మనం ఏం ఫాలో అవుతున్నాం? ఎలా ఫాలో అవుతున్నాం? ఇప్పటి వరకు చెప్పిన టాపిక్‌లు మీకు నెక్స్ట్ టాపిక్స్ అర్థం కావడానికి ఎలా యూజ్‌ఫుల్ అయ్యాయో ఒకసారి మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఓకే. లెట్స్ గో టు అవర్ చాప్టర్. నేను ఎన్‌సీఈఆర్‌టీ చాప్టర్ ఓపెన్ చేస్తాను చూడండి. యెస్. గ్రేట్ డెప్త్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్. 1 మినిట్ అండి. చూడండి ఎలా మనం ఇప్పటివరకు ఏం చెప్పామో మీకు క్లియర్‌గా డేటా చూపిస్తా. ఇదిగోండి. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్ ఓపెన్ చేశాను.
క్లియర్‌గా చూడండమ్మా. ఇప్పుడు ఇదిగోండి జూమ్ కూడా చేశా నేను. పార్ట్ 1లో ఎందుకు మీరు పార్ట్ 1 నేర్చుకోవాలి? మీకిప్పుడు అర్థమవుతుంది చూడండి. ఎందుకు పార్ట్ 1 నేను చేయాల్సొచ్చింది. ఇది చాప్టర్ కదా! మీ చాప్టర్. యెస్ ఆర్ నో? ఇది మీ చాప్టర్. మాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇక్కడ ఫస్ట్ చూడండి యాక్టివిటీ ఏముందో. ఇక్కడ ఇగోండి నా యారో ఇక్కడ యారో సింబల్ చూడండి. ఇక్కడ కలర్‌ని యూజ్ చేయడానికి అవ్వదు కాబట్టి ఇగోండి. ఇదేంటిది యారో? మాగ్నెటిక్ కంపాస్. ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ మాగ్నెటిక్ కంపాస్, హౌ కెన్ వి యూజ్? ఇప్పుడు మాగ్నెటిక్ కంపాస్ పర్పస్ ఏంటి? వెన్ దేర్ ఈస్ ఎ మాగ్నెటిక్ ఫీల్డ్, దెన్ ద మాగ్నెటిక్ కంపాస్ నీడిల్ విల్ డిఫ్లెక్ట్. డిఫ్లెక్ట్ అంటే మూవ్ అవుతుంది. దెన్ ఇట్ విల్ షో ద నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. యెస్ ఆర్ నో? ఆ విషయం మీకు మాగ్నెటిక్ కంపాస్ అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మాగ్నెటిక్ ఫీల్డ్? వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మాగ్నెటిక్ కంపాస్ అనే విషయం మీకు తెలియకుండా యూ కాంట్ గో ఫర్దర్. ఇక్కడ చూడండి. ఇలా అన్నమాట. ప్రతి లైను చూడండి మీరు. అంటే ఆ బేసిక్స్ అనేవి మీకు డైరెక్ట్‌గా ఇక్కడ ఇవ్వలేదు వాడు. ఎందుకు ఇవ్వలేదంటే మీరు ప్రీవియస్ ఇయర్‌లో తెలుసుకున్నారు కదా అని. అవి మీకు తెలియకపోతే ఇవి అర్థం కావు. ఇప్పుడు చూడండి మనం ఇవే చెప్పామా లేదా? మాగ్నెటిక్ ఫీల్డ్, ఫీల్డ్ లైన్స్, ఎస్ఆర్ ఇదిగోండి మాగ్నెటిక్ ఫీల్డ్, ఫీల్డ్ లైన్స్ ఇవన్నీ చెప్పాం మనం చూడండి. పార్ట్ 1లో. ఇగోండి ఐరన్ ఫైలింగ్స్ ఇదంతా చూడండి ఒకసారి పోర్షన్. మనం ఇదంతా చెప్పాం కదా! పార్ట్ 1లో నేను కవర్ చేశాను అవన్నీ క్లియర్‌గా మీకు అర్థమయ్యే భాషలో. ఇగోండి మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్‌కే ఎందుకు? ఈ యాక్టివిటీ నేను క్లియర్‌గా చెప్పా మీకు. టెక్స్ట్ బుక్‌నే కవర్ చేశా. కానీ ఇంకా నీట్‌గా మంచి ఎగ్జాంపుల్స్ మాట్లాడాం. ఇక్కడ చూడండి 12.2 మాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఇప్పుడు మీకు అసలు కథ అర్థమవుతుంది. చూడండి. ఇక్కడ ఏంటిది? మాగ్నెటిక్ కంపాస్. ఎందుకిది నార్త్ పోల్, సౌత్ పోల్ చూపిస్తుంది? ఆ రెక్టాంగులర్ ప్లేట్ ఇలా ఉందా? లేకపోతే ఇలా ఉందా? కదా! ఇవన్నీ తెలియాలి. అందుకు మాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ టఫ్ అండి. కానీ నేను క్లియర్‌గా వీటిని కొన్ని వైట్ బోర్డ్ పైన మీకు మార్కర్ బోర్డ్‌తో కొన్ని క్లియర్‌గా మీకు చెప్తాను. కొన్ని వీడియోస్ చేస్తాను. క్లియర్‌గా చూడండి. తర్వాత మాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ త్రూ ఏ స్ట్రెయిట్ కండక్టర్ అంటాడు. చూడండి. మాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ త్రూ ఏ స్ట్రెయిట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఇదిగోండి. ఆయిస్టెడ్ ఎక్స్‌పెరిమెంటు, యెస్ ఆర్ నో, కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఎలా ఫార్మ్ అయ్యాయి, ఇవన్నిటికి కూడా బేస్‌మెంట్ మనం చెప్పిన పార్ట్ 1. రైట్ హ్యాండ్ థంబ్ రూలు. ఇక్కడ కూడా చూడండి మనకి రింగ్, సర్క్యులర్ రింగ్ పోల్స్ ఎలా ఫార్మ్ అవుతాయి మనం చెప్పాం. యెస్ ఆర్ నో? ఇగోండి. మాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్క్యులర్ కాయిల్. ఇదిగోండి ఇది సర్క్యులర్ కాయిల్. సర్క్యులర్ లూప్ ఆర్ సర్క్యులర్ కాయిల్. అక్కడ పోల్స్ ఎలా ఫార్మ్ అవుతాయో మనం ముందు చెప్పాం. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇగోండి సాలినాయిడ్. సాలినాయిడ్‌కి ప్యారలెల్‌గా ఉంటాయని చెప్పాం. మిడిల్ లైన్స్. ఇగోండి చూడండి ఇంటర్నల్ మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఎగ్జాక్ట్‌గా ఈ పోర్షన్ దగ్గర మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి యూనిఫార్మ్. అది మనం ఇక్కడ బార్ మ్యాగ్నెట్ తాలూకు ఇంటర్నల్ మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యూనిఫార్మ్ అని ఇక్కడే ప్రూవ్ చేస్తాం. మీ ఎక్స్‌పెరిమెంట్ చేసి, యాక్టివిటీ చేసి. ఎలక్ట్రో మ్యాగ్నెట్ సెవెంత్‌లో మీకు తెలుసు కదా! ఒక ఐరన్ పిన్‌కి ఐరన్ నెయిల్‌కి చుట్టూ ఇన్సులేటెడ్ కాపర్ వైర్ చుట్టి దానికి బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఒక 300, 400 టర్న్స్ వేసి అప్పుడది మీరు బ్యాటరీ కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే మ్యాగ్నెట్‌లా వర్క్ అవుద్ది. ఎలక్ట్రో మ్యాగ్నెట్. చూడండి కనెక్షన్ మీకు అర్థమైందా? అందుకు అవన్నీ చెప్పాను నేను. ఇక్కడ చూడండి యూ షేప్డ్ మ్యాగ్నెట్. ఈ టాపిక్ అసలు చాలా మందికి అర్థం కాదు 90%. ఫోర్స్ అనే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎందుకంటే అసలు యూ షేప్‌లో ఎక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది? మాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది? ఆ విషయం తెలియకపోతే ఆ రూల్ యూజ్ చేస్తారు కదా! ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. అది అర్థం కాదు. చూడండి. ఈ సార్స్ ఎక్స్‌పర్ట్సే చాలా నీట్‌గా చెప్తారు. కనెక్షన్ మీరు తెలుసుకోకపోతే ఆహ్, బేసిక్ నుంచి కనెక్షన్ ఎలా ఉందో తెలుసుకోకపోతే కన్సిస్టెన్సీ లేకపోతే, కనెక్టివిటీ లేకపోతే, కంటిన్యూటీ లేకపోతే అర్థం కాదు. ఇగోండి సమ్స్ ఇవన్నీ నేను మీకు ఏ విధంగా ఒక్కొక్కటిగా నేను చెప్తాను. ఎక్కువ టైం తీసుకుంటుంది. నేను ఒక సీబీఎస్‌ఈ స్కూల్‌లో వర్క్ చేస్తున్నానండి బెంగుళూరులో. అందుకు నాకు టైం దొరికినప్పుడల్లా నేను వీడియో ఒక్కొక్కటిగా పెడుతూ ఉంటాను. ఓకేనా? లాగింగ్ అవుతుందని అనుకోకుండా సజెషన్స్ చాలా చెప్తున్నాను నేను నా వీడియోస్‌లో. సెంట్ పర్సెంట్ ఎవరికైతే కావాలో వాళ్ళు ప్రతి వీడియోని మీరు వాచ్ చేయండి. ఏదైతే డిస్క్రిప్షన్ డేటా రాసానో అది లింక్‌లో పెడుతున్నా. డిస్క్రిప్షన్‌లో అది డౌన్‌లోడ్ చేసుకొని అప్పుడు చూస్తూ నా వీడియోస్ చూడండి. ఇంకా మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ. మళ్ళీ పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం.